మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం నుంచి న్యాయస్థానాల వరకు కూడా కేటీఆర్ పిటిషన్ల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఏదైతే క్వాష్ పిటిషన్ని సవాల్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్నారు. మరోవైపు రేపు ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరవ్వాల్సినటువంటి కేటీఆర్ తనను న్యాయవాది సమక్షంలోనే ఏసీబీ అధికారులు విచారించాలి అన్న కోణంలో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మొత్తం మీద ఈ పిటిషన్ హైకోర్టులో మధ్యాహ్నం తర్వాత ఏదైతే లంచ్ బ్రేక్ తర్వాత ఇది పిటిషన్ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది. కేటీఆర్ తరపు అడ్వకేట్స్ అలాగే దవే ఉంటారా లేకపోతే ఏజీ ఇద్దరు కూడా ఈ ఏదైతే న్యాయవాదికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏదైతే ఏసీబీకి కూడా కొన్ని ప్రోటోకాల్ ప్రకారం కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో భాగంగా ఏదైనా వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత కస్టడీలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి న్యాయవాది సమక్షంలోనే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని బేస్ చేసుకొని న్యాయవాది సమక్షంలోనే విచారణ కొనసాగిస్తారు. ఎలాంటిది కూడా కేటీఆర్ విషయంలో జరగలేదు. ఎటువంటి అరెస్టు జరగలేదు. అలాగే ఎలాంటి విచారణకు కూడా హాజరవ్వలేదు. అలాంటి పక్షంలో ఏసీబీ అధికారుల తరపు కూడా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఏజీ ఎవరైతే ఉన్నారో ఏజీ కూడా దీన్ని సుదీర్ఘంగా విచారణలో భాగంగా దీన్ని కౌంట్ చేసే అవకాశం కూడా కౌంటర్ దాఖలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఎక్కడా కూడా కేటీఆర్ని హైకోర్టు క్వాష్ పిటిషన్కి సంబంధించి ఉన్నటువంటి జడ్జిమెంట్లో భాగంగా కూడా ఎక్కడా కూడా కేటీఆర్ని జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా అరెస్టు చేయకూడదు అన్న ఒక ఆర్డర్ని అయితే పాస్ ఆన్ చేసింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎక్కడా కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ని అరెస్టు చేయలేదు. అరెస్టు చేసిన వ్యక్తి ఏదైతే అడ్వకేట్ సమక్షంలోనే ఏదైతే ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి అరెస్టు జరగలేదు. కేవలం తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అక్రమాలకు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ చాలా వరకు ధనాపేక్షతోనే ప్రజాధనాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఖజానాకు గండిపడేలాగా కూడా చేశారన్న కోణంలోనే ఈ వాదనలు ఏజీ తరపున వినిపించబోతున్నారు. మరోవైపు ఈ కేసులో న్యాయవాది సమక్షంలోనే కేటీఆర్ని విచారించాలి అని కేటీఆర్ వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది కూడా మ్యాక్సిమం ఈ కేసుకి సంబంధించి
నుంచి డిస్పోజల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే న్యాయవాది సమక్షంలో విచారించేంత ఏదైతే ఏసీబీకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. స్వచ్ఛందంగా ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి A1 కేటీఆర్ ఎవరైతే ఉన్నారో A1 కేటీఆర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టాలి అంటే అడ్వకేట్ సమక్షంలో ఈ విచారణ మొత్తం కూడా కొనసాగడానికైతే కొంత అడ్డంకి తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు దీన్ని కూడా ఏసీబీ తరపు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా వాదించబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్కి సంబంధించి క్వాష్లో ఇప్పటికే చుకెదురైంది హైకోర్టులో. ఈ లంచ్ మోషన్కి సంబంధించి న్యాయవాది సమక్షంలో విచారణకు సంబంధించి కూడా ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఎలాంటి ఉత్తర్వులు రాబోతోంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. రేపు కేటీఆర్ ఎట్టకేలకు ఏసీబీ అధికారుల ఎదుట ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కాబట్టి ఈ కేసులో పరిణామాలు ఏదైతే ఉన్నత న్యాయస్థానం దగ్గర నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా కేటీఆర్ అడుగులు వేస్తున్నారు. లీగల్ టీం కూడా భారీగా అయితే ఫైట్ చేస్తుంది. ఈ కేసుకి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దాదాపు 55 కోట్ల నిధుల గోల్మాల్ ఏదైతే ఉందో ఈ నిధులకు సంబంధించి పూర్తి డేటా రాబట్టడానికి A1 నిందితుడు కీలకంగా ఉన్నాడు. కాబట్టి కేటీఆర్ని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా భారీగానే ఈ కేసుకి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. వాడివేడిగా ఈరోజు మధ్యాహ్నం ఆర్గ్యుమెంట్స్ జరిగిన అనంతరం ఏదైతే మొన్న కూడా మనం చూసుకోవచ్చు విచారణకు హాజరయ్యే నేపథ్యంలో కేటీఆర్ ఏదైతే ఏసీబీ కార్యాలయం ఎంటర్ అయ్యేటటువంటి మలుపు దగ్గర నుంచి అటే కేటీఆర్ తన అడ్వకేట్ని అనుమతించలేదు అనేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇవాళ ఏదైతే లంచ్ మోషన్లో వచ్చేటటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో అవి కీలకంగా ఉన్నాయి. కేటీఆర్ రేపు హాజరవ్వడానికి ఈ ఉత్తర్వులు కూడా ఒకంత కీలకంగా ఉంది. కాబట్టి ఈ హైకోర్టు ఇచ్చేటటువంటి ఉత్తర్వులు కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అడ్వకేట్ సమక్షంలో విచారణకి సంబంధించి కేటీఆర్కి ఎలాంటి ఊరట వస్తుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.